ఈరోజు నేను ఈరోజు మనం మాట్లాడబోయే వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే దేవుని మహిమను పొందుకుంటూ ఆయన మహిమ కొరకు జీవించడం, రిసీవింగ్ హిస్ గ్లోరీ అండ్ లివింగ్ ఫర్ హిస్ గ్లోరీ. సో ఈ వాక్యంకి మన బేస్ వర్స్ ఏంటంటే, ఒకసారి అందరం రోమన్స్ చాప్టర్ 3 verse 23 చూద్దాము. మనందరికీ తెలిసి ఎప్పుడు మనము షేర్ చేసుకునే వాక్యమే. రోమన్స్ చాప్టర్ 3 verse 23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సో ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఏ భేదం లేదు. ఇండియా, చైనా, మన అరుణ్ చెప్పినట్టు నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఇంకెక్కడన్నా డిఫరెన్స్ ఉందా? వైట్, బ్లాక్, క్యాస్ట్, క్రీడ్, ఏది కూడా డిఫరెన్స్ లేదు. ఏంది? ఆల్ ఆర్ సిన్నర్స్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. సో నేను ఎన్నోసార్లు ఈ వచనాన్ని చదివినా కదా, మీరు కూడా చదివిరా? రోమన్స్ 3:23 చాలాసార్లు చదివినా, కానీ నేను ఈ మహిమ అనే పదాన్ని నెగ్లెక్ట్ చేసిన. ఓకే, మహిమను పొందలేకపోతున్నాం, క్యాజువల్గా చదివేస్తే వదిలేస్తే అయిపోద్ది. కానీ ఏ మహిమను మనం పొందలేకపోతున్నాం? పాపం చేయడం ద్వారా వాట్ వీఆర్ లూజింగ్, అది మనం తెలుసుకుంటే, సివియారిటీ ఆఫ్ సిన్ మనం అర్థం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారి యొక్క క్రాస్ విలువ కూడా మనకు అర్థమవుతుంది. పాపము ఎంత సివియర్ అయితే ప్రభు ప్రాణం పెడతాడు. మనం అనుకుంటాం సిన్ చేయడం చాలా ఈజీ, ఆజ్ఞాతిక్రమమే పాపం, మనం ఎంత ఈజీగా దేవుని మాటకు విధేయత చూపము. మరి చేయనప్పుడల్లా మరి యేసు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాలి అంత లైట్ పాపం కొరకు కదా? ఆ సివియర్నెస్ అనేది మనం ఒకసారి గ్రహిద్దాం. కొన్ని పాయింట్స్ నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం లాస్ అయినాం మనం? ముఖ్యంగా చూస్తే మనం మహిమను పొందలేకపోతున్నాం అన్నప్పుడు ఫస్ట్ మనం కోల్పోయింది ఏంది? ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు జరిగిన ఫస్ట్ది ఏంటి చెప్పండి? నువ్వు ఈ పండు తిన్ను దినమున ఏమైతే నిశ్చయంగా చచ్చెదవు. అంటే వాళ్ళు చనిపోయారా ఫిజికల్గా? నో. వాళ్ళకి ఏం జరిగింది? నెంబర్ 1, దే లాస్ట్ ఫెలోషిప్ విత్ గాడ్. మన జీవితంలో కూడా గమనిస్తే మనము పాపం చేస్తున్నప్పుడు ముఖ్యంగా కోల్పోయేది ఏంటంటే దేవునితో సహవాసం. సో దేవునితో సహవాసాన్ని మనము వాల్యూ చెయ్యట్లేదంటే పాపం చేస్తూ ఉంటాం కదండి. మనము ఒక ఆజ్ఞను కాదంటున్నాము, దేవుడు చెప్పిన మాటను వద్దంటున్నాం అంటే దాని అర్థమైంది, దేవుడి సహవాసాన్ని మనం ఏమనుకుంటున్నాం? లైట్ తీసుకుంటున్నాం. పోతే పోనీ దేవునితో సహవాసం అంటే మనము బలహీనులంగా ఉన్నాం కాబట్టి అటువంటి డిసిషన్స్ చాలాసార్లు తీసుకుంటున్నాం. తర్వాత మనం ఏం లాస్ అవుతున్నాం? ఇవి చిన్నగా పాయింట్స్లో వెళ్ళిపోదాం. ఏం లాస్ అవుతున్నాం? అసలు దేవుడినే కోల్పోయినాం. మనం దేవుడితో కనెక్షన్ లేదు, సృష్టించిన దేవుడితో విడిపోయినాం. మనం సృష్టించిన దేవుడితో విడిపోయినప్పుడు మనకేం జరుగుద్ది? మనకు మనమే దేవుడు అయిపోయినాం, మనకు మనమే బాస్ అయిపోయినాం కదా. మీరు ప్రపంచంలో చూడండి, ప్రతి ఒక్కరికి వారికి వారే బాస్, వారి దేవుడు వారే. సో ఎప్పుడైతే పాపం చేస్తామో నెంబర్ 2 జరిగేది ఏంటంటే అసలు దేవుడిని మనం కోల్పోతాం. తర్వాత ఆశీర్వాదం మనం కోల్పోతాం, దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. ఎందుకంటే దేవుడితోనే సంబంధం లేదు, దేవుని ఆశీర్వాదం కోల్పోతాం. తర్వాత చూస్తే గైడెన్స్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు గైడెన్స్ ఎక్కడిది? లేదు. ఎలా బ్రతకాలని దేవుడు చెప్తేనే ఆ సృష్టము ఇప్పుడు క్రియేటెడ్ థింగ్, మనం సృష్టింపబడ్డ వాళ్ళం. సృష్టికర్త చెప్పకపోతే ఈ సృష్టి ఎట్లా బ్రతుకుతాడు? సృష్టింపబడ్డాడు ఎట్లా బ్రతుకుతాడు? బ్రతకలేడు. మనం ఏం కోల్పోయినాం? మహిమను పొందలేకపోతున్నాం అంటున్నాం కదా. మన ఇక్కడ చూస్తే గైడెన్స్ ఆఫ్ గాడ్ చూస్తే, తర్వాత దేవుని యొక్క అధికారంని మనం కోల్పోతున్నాం. మనం పాపం చేసినప్పుడు జస్ట్ పాపమే అనుకుంటున్నాం, కానీ ఏమేమి జరుగుతున్నాయి దాని వెనక? ఏమేమి జరుగుతున్నాయి? దేవుని యొక్క ఆధిపత్యంని కోల్పోతున్నాం. దేవుడు ఏమంటుండు? నీ ఇష్టానుసారంగా పాపం చేయాలనుకుంటున్నావు కదా, ఓకే, నేను నిన్ను రూల్ చెయ్యను. ఇది ఎంత డేంజర్ మన జీవితంలో. మన జీవితాన్ని దేవుడు ఏలకపోతే ఎంత ప్రమాదం. ఓకే, చాలా ప్రమాదం. ఒక రోబోని ట్రైన్ చేయకుండా వదిలేస్తే ఏం చేస్తుంది? చంపేస్తుంది కూడా. ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ట్రైన్ చేస్తేనే కదా లిమిట్స్లో ఉండేది. ఈ మనిషి కూడా ఎందుకు అందరిని చంపుతుండు, పిచ్చి పిచ్చిగా చేస్తుండు? దేవుని రూల్ లేదు పాపం ద్వారా. ఆ పాపం యొక్క సివియారిటీని అర్థం చేసుకోండి. తర్వాత చూస్తే దేవుని శక్తి లేదు.
ఎందుకంటే దేవుడి శక్తి మన లైఫ్లో లేదు కాబట్టి అపవాదికి మన మీద అధికారం ఉంది. ఎందుకు? ఆ పాపం చేయడం ద్వారా దేవుని యొక్క శక్తి మనలో లేదు, అపవాదికి శక్తి దొరికింది. ఇంకోటి చూస్తే క్యారెక్టర్ ఆఫ్ గాడ్. క్యారెక్టర్, దేవుని క్యారెక్టర్ కోల్పోతుండు మనిషి. ప్రేమ, సమాధానం, సంతోషం, కరుణ, దయ. ఒక్కొక్క వ్యక్తి ఏమేమవుతుంది? పాపంలో కొనసాగుతున్న కొద్దీ దేవుని యొక్క గుణగణాలు కోల్పోతుంది. ఒక మనిషి ఎందుకు దేవుడిలాగా లేడు? ఎందుకంటే పాపం చేయడం ద్వారా. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి మనం ఇవన్నీ లాస్ అవుతున్నాం కదా, ఏం పొందుకుంటున్నాం పాపం ద్వారా? ఓకే, ఇప్పటి వరకు మనం ఏమేమి లాస్ అయినామని లైన్ కింద. మనం ఇప్పుడు ఏమేమి పొందుకుంటున్నాం పాపం ద్వారా చూస్తే, మన హృదయంలో పాపం చేయడం ద్వారా స్వంత చిత్తమునకు అధికారం ఇస్తున్నాం. హార్ట్లో మనమే బాస్. సెల్ఫ్ ఈజ్ ద రూలర్ ఆఫ్ యువర్ లైఫ్. సెల్ఫ్ ఈజ్ ద రూలర్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన అందరికీ కూడా మనం అన్ని విషయాల్లో దేవునికి రూలర్షిప్ ఇయ్యం, కొన్ని మనమే పెట్టుకుంటాం కదా. కొన్నిటికే దేవుడు పరిమితి, కానీ అన్నిటికీ కాదు. సెల్ఫ్ ఎప్పుడైతే రూల్ చేస్తుందో, అపవాది సాటాను పరలోకంలో ఉన్న లూసిఫర్ కిందికి ఎట్లా పడిపోయాడు? నా అని తనకు ఒక ఫీలింగ్ వచ్చింది, నేను సెల్ఫ్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సెల్ఫే నెంబర్ 1 పాపం. సొంతం, నా ఇష్టం, నా కోరిక, నా ఆశ, నా తలంపు అనేది మనం పొందుకుంటున్నాం. అపవాది మన జీవితానికి అధికారిగా ఉన్నాడు. మూడవదిగా చూస్తే మనం పొందుకున్నది నరకం. పాపం ద్వారా వచ్చు జీతం మరణం. అది మన వేజ్, మనం చేసిన పనికి వచ్చిన జీతం. అది మనం చేయడం ద్వారానే వచ్చింది. దేవుడు మనల్ని పంపిస్తుండా? దేవుడు మనల్ని ఎన్నడెన్నడూ పంపించాడు, కానీ అది మనం పొందుకుంటున్న జీతం నరకం. తర్వాత చూస్తున్నట్లయితే దేవుడితో శత్రుత్వం. ఏం పొందుకుంటున్నాం మనం? ఎనిమీ ఆఫ్ గాడ్. కాదు, కరెక్టా కదా? శత్రువే కదా మనం. దేవుడి మాటలు క్రమక్రమంగా విధేయత చూపకుండా ఉంటున్నా కొద్దీ మనం ఏమవుతున్నాం? దేవునికి శత్రువులం అవుతున్నాం. మనం దేవుడిని ఎదిరించగలమా? ఎదిరించలేము. దేవునితో ఫైట్ చేద్దామా? చేయలేము. కానీ ఏమవుతుంది? మనిషి పాపం ద్వారా ఎన్ని రకాలుగా కోల్పోతున్నాడు. దేవుని యొక్క మహిమ అంతా కోల్పోయి ఒక వైల్డ్ యానిమల్లా తయారవుతుంది. తర్వాత చూసినట్లయితే దేవుని ఉగ్రతకు పాలవుతున్నాడు. దేవుని ఉగ్రతకు, ఆ ఉగ్రతను మనం కొని తెచ్చుకుంటున్నాం. సో పాపంని చూసినప్పుడు మనం అంత సీవియర్గా ఆలోచించాలి. మనం దీన్ని లైట్గా చూడొద్దు. ఇది ఇంత సీవియర్ కాబట్టి మన ప్రభు తన ప్రాణాన్ని పెట్టిండు కదండి. తర్వాత చూసినట్లయితే మరి ఇప్పుడు దేవుడు చేసిన వర్క్ని మనం నమ్మాలి. యేసు ప్రభు మన లైఫ్లో ఏ వర్క్ చేసిండు అనేది మనం విశ్వాసం ఉంచాలి. అరుణ్ చెప్పిండు, ఎంత మంచి చెప్పిండు ఒక మాట. తప్పు వెళ్ళే ఆపర్చునిటీ దొరికినప్పుడు యేసు ప్రభు సాక్రిఫైస్ని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మనం డైవర్షన్ మారుతాం, మన డైరెక్షన్ మారుతుంది. నిజంగా అది మన అందరి హార్ట్లో ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని డినై చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మన హార్ట్లో అదంతా ఉండాలి. సో ఇప్పుడు చిన్నగా చూద్దాం, ఏది మన దేవుడు రికవర్ చేయాలని కోరిక కలిగి ఉండు. మనం కోల్పోయిన క్యారెక్టర్ని రికవర్ చేయాలనుకుంటుండు, మనం కోల్పోయిన శక్తిని రికవర్ చేయాలనుకుంటుండు, మనం కోల్పోయిన నీతిని రికవర్ చేయాలని కోరిక కలుగుండు, మనం కోల్పోయిన పరిశుద్ధతను రికవర్ చేయాలని కోరిక కలుగుండు, అన్నిటికంటే ముఖ్యంగా ఎటర్నల్ లైఫ్ని దేవుడు మనకు రికవర్ చేయాలని కోరిక కలుగుండు. ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవితం ఆ దేవుడితో. ఇదంతా కూడా దేవుడి యొక్క వర్క్. సో ఇప్పుడు ఇదంతా చూడండి, ఇదంతా ఎలా సాధ్యమైంది? ఫ్రీ వచ్చిందా? ఈ రికవరీ ఫ్రీగా వచ్చిందా? మనకి రికవరీ ఎంతో వెల చెల్లిస్తే కానీ వచ్చింది. దేవుడే, క్రియేటరే తను తాను జీరో అయ్యి నీ కోసం, నా కోసం, మన కోసం, సిన్ఫుల్ పీపుల్ కొరకు, ఒక మంచి వ్యక్తి కొరకు ఏదైనా కష్టపడితే ఒక అర్థం ఉంటుంది. కానీ బాగా విననోని కోసం కష్టపడితే ఏముంటుంది? సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కానీ విననోడి కోసమే, ఎప్పుడు తప్పేటోడి కోసమే, ఎంత చెప్పినా మారనోని కోసమే ప్రభువు చెల్లించిన వెల ఏంది? ఇది రాసుకున్నా. ఈ రికవరీ అనేది ఇంపార్టెంట్, అంతే కదా. ఇప్పుడు ఇన్ని భయంకరమైన స్టేట్మెంట్స్ విన్నాం. దేవుడి శత్రువు, దేవుడి నరకం, దేవుని ఉగ్రత. మరి దాని అంతటి నుంచి మనకు ఈ స్థితి, సమాధానపు స్థితి ఎట్లొచ్చింది? ఎవరో ఒకరు మనకు ప్రైస్ చెల్లించారు. ఎవరో ఒకరు మన కొరకు ఆ కంప్లీట్ సిన్ని, కంప్లీట్ పనిష్మెంట్ తీసుకున్నాడు. కాబట్టి ఈ ఎంజాయ్మెంట్ మనకుంది, ఈ హ్యాపీనెస్ మనకుంది. సో ఎప్పుడైతే యేసు ప్రభు కొరకు మనం ఎక్కువ ధ్యానిస్తామో మనకు గ్రాటిట్యూడ్ వస్తుంది. ఏంటి ఆ గ్రాటిట్యూడ్? నేను ఇంకా ప్రభు కొరకు జీవించాలి, నేను ఇంకా పాపంలో కొనసాగకూడదు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఈరోజు మనం ఫాలో అవుతున్నామంటే స్ట్రెంగ్త్ ఏంది?
ప్రభు యొక్క సాక్రిఫైస్ ఎంత పే చేసిండు నా ప్రభు నా కోసం, కాబట్టి నేను దాని నుంచి బయటకు వస్తాను. ఇదే మన హోప్, ఇదే మన స్ట్రెంగ్త్. చూడండి, దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ హూ ఈజ్ విల్లింగ్ టు పే ద ప్రైస్ ఫర్ అవర్ లైఫ్. మనందరి కొరకు విల్లింగ్గా ఉన్న యేసయ్య. చూడండి, రెడీ టు లీవ్ హెవెన్ ఫర్ యూ. మీ కొరకు పరలోకాన్ని కూడా ఒక్క సెకండ్ కూడా వదలొద్దు అనుకున్నాడా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గొప్ప ప్లేస్లో ఉన్న వాళ్ళు నాలాంటి ఒక పనోని కోసం దిగి, అరే నీకు ప్రైమ్ మినిస్టర్ ఇస్తాను నేను పనోడిని అవుతా అంటారా? నెవర్ ఇన్ ద వరల్డ్. బట్ క్రైస్ట్ మన కోసం, ప్రభు మన కోసం ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టడానికి ఆలోచించుంటాడా ప్రభు? థింక్ చేసి ఉంటాడా? ఒక్క సెకండ్ కూడా ప్రభు థింక్ చేయలే. మనందరి కోసము ఈ భూలోకానికి వచ్చి ఆ నరక యాతను భరించడానికి ఒక్క సెకండ్ కూడా ప్రభు వెయిట్ చేయడు ప్రభు. అంత ప్రేమ మనం అంటే. తర్వాత చూడండి, టుక్ షేమ్, మన కోసం బ్లేమ్ని షేమ్ని తీసుకున్నాడు. ఎందుకు? మనల్ని మంచిగా చేయడానికి, మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి, మనం రికవర్ చేయడానికి. మన షేమ్ని బ్లేమ్ని ఆయన ఎందుకు తీసుకోవాలి? మనకు హ్యాపీనెస్ ఇవ్వడానికి. తర్వాత చూసినట్లయితే హీ బికేమ్ సిన్ టు మేక్ యూ హోలీ. ఆయన పాపికి ఎందుకు మారిండు? ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వడానికి. ఆయన పాపిగా మారడంలో ఉద్దేశం ఏంటి? ఆయన కంప్లీట్ క్యారెక్టర్, ఆయన కంప్లీట్ నీతి మనకి ఇవ్వడానికి దేవుడు ఇదంతా కూడా సిద్ధమయ్యాడు. చూడండి, ఒక మంచి రైషియస్ పర్సన్, పర్ఫెక్ట్ పర్సన్ని ఇన్ని ప్రపంచ కోట్ల వ్యక్తుల పాపాలు మోయడం అంటే ఏంది? ఇంత బ్లేమ్, ఒక్క బ్లేమ్నే భరించలేం. సపోజ్ అరుణ్ ఒక 100 రూపాయలు దొబ్బేసిండు, సపోజ్ అది ఆదర్శ్ మీద వేసుకున్నాడు అనుకోండి, భరిస్తాడా? ఇజ్జత్ పోతుందిరా నాది. నేను వాక్యం చెప్తున్నారా? తీసుకుంటాడా బ్లేమ్ని? తీసుకోరు. మరి ప్రభు ఇన్ని కోట్ల బ్లేమ్ని ఎట్లా తీసుకుండు? మనం అంటే ప్రేమ కాబట్టి కదా. మనం కంప్లీట్గా ఆ గిల్ట్ అనేది దేవుడు తీసేయాలని కోరిక. ఏ గిల్ట్ ఉండొద్దు మన మీద. ఏ గిల్ట్ అంటే ఏం చెప్పండి? నేను చేసిన అనే అపరాధ భావం ఉంటుంది చూసిరా, అది కంప్లీట్గా దేవుడు తీసేసాడు. తర్వాత చూసినట్లయితే హీ డైడ్ సో దట్ యూ మే లివ్. సో నేను మొదటి పాయింట్కి వస్తున్నాను. ఇదంతా యేసుప్రభు మన కొరకు చేసిన ఒక గొప్ప చిన్న నిమిషంలో, ఒక 10 minutesలో ఏంటంటే మన పాపం యొక్క సివియారిటీ ఎంత, యేసుప్రభు మన కొరకు చేసిన త్యాగం ఎంత అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు చూసుకుందామండి. ఒక్కసారి మీరు హీబ్రూస్ 8:12 ఒకసారి ఓపెన్ చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు సెలవిస్తున్నాడు. చాలు సార్. చూడండి, ఇక్కడ భేదం ఏమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మన కీ వర్స్ అది. ఇప్పుడు దేవుడు మరలా ఎట్లా మనకు మహిమనిస్తుండు అనేది చూడండి. ఇప్పుడు మహిమనియాలంటే మన పాపాలన్నీ క్షమింపబడాలి కంప్లీట్గా. చూడండి, హీబ్రూస్ 8:12లో మీరు చదవండి. ఇది అందరికీ దేవుడు మనకిచ్చే ప్రామిస్. ఇక్కడ ఇంకా కూర్చున్న చాలామందిలో దేవుడు ఎప్పుడైనా మీ పాపాలను దేవుడు గుర్తుపెట్టుకుండా ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోలే. ఎస్, ఈ చదివిన వాక్యాన్ని బట్టి మీ పాస్ట్ లైఫ్ని దేవుడు ఒకవేళ మీరు కంప్లీట్గా హార్ట్ఫుల్గా ఒప్పుకుంటే కంప్లీట్గా దేవుడు దాన్ని క్షమించి మర్చిపోయాడు. అది చాలా బ్లెస్డ్ వర్స్ మనకు. ఇప్పుడు మీరు నన్ను కొట్టిర్రు, నాకు 10 years అయినా 20 years అయినా గుర్తుంటుంది, కానీ ప్రభు మర్చిపోయాడు. సో నాకు ప్రభు ముందు ఏముంది? ఆ ఫ్రీడమ్ ఉంది. ప్రభుకి డైరెక్ట్గా యాక్సెస్ చేసే ఆ హ్యాపీనెస్ ఉంది. ప్రభు ఎప్పుడు అరే నువ్వు 10 years బ్యాక్ అది చేసినావు, నువ్వు 20 years బ్యాక్ అట్లుండే అనేది గిల్ట్ లేదు మనకు. ఆ గిల్ట్ వెపన్ సాతాను బాగా యూజ్ చేస్తాడు. మార్టిన్ లూథర్ గారు, నాకు తెలిసి ఆయనదే అంటుంది, ఆయన ఒకప్పుడు ప్రేయర్ చేసుకుంటుంటే సాతాను బాగా పాపాలు గుర్తు చేస్తుండట. నువ్వు అంత గలీజుడివి కదా, అట్లా ఇట్లా అంటే ఆయన ఏం చేసినట్ట, ఒక పేపర్ మీద అన్నీ రాసుకున్నట్ట. సాతాను అన్నీ గుర్తు చేస్తుండే, ఆయన కూడా అన్నీ రాసుకుంటుండు. అన్నీ రాసి ఇంత గలీజోడువా అని తన హృదయంలో ప్రేరేపణ. ఆయన ఏం చేసిండు, ఆ పేపర్లో తన పాపాలన్నీ రాసి ఆ రెడ్ ఇంక్ బాటిల్ పలగొట్టి దాని మీద రెడ్ ఇంక్ అంతా పోసిండు. ఇప్పుడు ఏమైంది? ఆల్ ఆర్ బ్లాటెడ్ అవుట్. యేసు రక్తంలో ప్రతి పాపము కడిగివేయబడ్డది, క్లెన్స్ అయ్యబడ్డది, మర్చిపోబడ్డది. సో ఇప్పుడు దీన్ని బట్టి విశ్వాసులమైన మనకు స్ట్రెంత్ అది ఏంటంటే మనం వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. సో పాస్ట్ లైఫ్లో మనం పడిపోయిన పాపాలను బట్టి మనం దాని మీదనే ఆలోచిస్తూ ఉండకుండా మనము దేవుడు క్షమించండి అనే హ్యాపీనెస్తో ముందుకు పోతూ ఇంకా ఎక్కడెక్కడ మార్పు చెందాలో అక్కడ మార్పు చెందుతూ ఉండడమే దేవుని చిత్తం.
సో ఈ రోజుతో నేను నమ్ముతున్నా మనం అందరం కూడా ఈ క్లారిటీకి వచ్చినామని. దేవుడు కంప్లీట్గా క్షమించి వాటిని మర్చిపోయాడు. సో హీబ్రూస్ 8:12 మనం చూస్తున్నాం. తర్వాత చూస్తున్నట్లయితే రైచియస్నెస్ ఆఫ్ గాడ్, అదే రోమీలకు రాసిన పత్రిక 3:24. ఇప్పుడు దేవుడు మహిమను రికవర్ చేస్తుండు, ఆ వర్క్ని మనం ధ్యానిస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు చాలు బ్రదర్. ఇప్పుడు మీరందరూ చదివిరండి ఒక వాక్యము. ఫస్ట్ దేవుడు ఏం చేసిండు? క్షమించిండు. మరి క్షమించిన తర్వాత ఇప్పుడు జడ్జ్మెంట్లో సరే నువ్వు మర్డర్ చేసినావు, క్షమింపబడ్డావు అంటే బాగుంటుంది. అసలు నువ్వు మర్డరే చేయలే అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సమాజంలో మనం ఎట్లా తిరుగుతాం? ఏ కోర్ట్ స్టేట్మెంట్ చూడండి, కోర్టు స్టేట్మెంట్ మీరు విన్నారా? నేను మర్డర్ చేయలే. ఆనందం చూడండి. దేవుడు మనకిచ్చే ఆ రికవరీలో ఈ రికవరీ ఏంటంటే 24 చూస్తే కృపచేత, గ్రేస్ చేత. గ్రేస్ అంటే అన్మెరిటెడ్ ఫేవర్, అంటే అది చెప్పలేని ఒక ప్రేమ కానీ చెప్పలేని ఒక గ్రేట్ ఫేవర్ కానీ దేవుడు మనకు చేస్తుండు. ఆ ఫేవర్ ఏంటంటే యేసు విమోచనం ద్వారా, యేసు ప్రభు ద్వారానే ఏదైనా, యేసు ప్రభు సాక్రిఫైస్ ద్వారానే సమస్తం. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన క్రాస్ కనుక లేకపోతే మనకి ఏది లేదు, ఆయన సిలువ కనుక లేకపోతే ఏది లేదు. ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నాడు. సో దేవుడు ఏం చేసిండంటే మనల్ని డిక్లేర్ చేసిండు. ఏమని? పాపాలు క్షమించిన తర్వాత ఏమంటుండు? నువ్వు నీతిమంతుడు అని డిక్లరేషన్ ఇచ్చిండు. అంటే ఏంది? నువ్వు పాపం లేని వాడవు. కానీ పాపం మనలో ఉంది, మనం అంతా పాపులమే, భేదమేమీ లేదు, అంతా పాపులమే. కానీ దేవుడు ఏం డిక్లరేషన్ ఇస్తుండు? నువ్వు రైచియస్, నువ్వు పర్ఫెక్ట్ అని దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తుండు మనకి. సో చూడండి, అంటే అన్గిల్టీగా దేవుడు డిక్లరేషన్ ఇస్తుండు. అంటే నువ్వు పాపం లేనివాడివి, నువ్వు కరప్ట్ కాదు, నువ్వు సిన్లెస్, నువ్వు ప్యూర్ అని దేవుడు మనకు ఒక జడ్జ్మెంట్ ఇస్తుండు. సో చూడండి, ఇక్కడ మనము దీన్ని బట్టి ఆలోచిద్దాం. ఇది ఈజీగా వచ్చిందా? కాలే. 2 కొరింథియన్స్ 5:21, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21. 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. చూడండి, ద వండర్ఫుల్ లవ్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్. ఆయన పాపాలు క్షమించడం మాత్రమే కాదు, ఇంకేం చేస్తుండు? మనము దేవుని నీతి అగునట్లు. సో ఫస్ట్ ఆదాం అవ్వ ఎట్లుండే దేవుని సన్నిధిలో? ప్యూర్గా, నీతిగా, దేవుడి నీతితో, దేవుడి క్యారెక్టర్, దేవుడి గుణగణాలతో ఉండే యాడమ్ ఉండా. అటువంటి లైఫ్ని దేవుడు మళ్ళీ మనకు రిస్టోర్ చేస్తుండు యేసు ప్రభు సిలువ ద్వారా. ఇప్పుడు దేవుడు ఏంటంటే కేవలం మన పాపాలు క్షమించి ఇక మన లైఫ్ అయిపోయింది కాదు. దేవుడు ముందు ఊహించిన స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్, ఒక వ్యక్తి ఎలా ఉండాలో దాన్ని రికవర్ చేస్తుండు ప్రభు. పొందలేకపోతున్న మహిమను, అంటే ఆ మహిమ ఏంది? దేవుడిలాగా స్వభావం మారడం, దేవుని నీతి అవ్వడం. అసలైతే పాపులము, కానీ దేవుడి నీతి అవ్వడానికి దేవుడు ఏం చేస్తుండు? యేసుక్రీస్తు మన కొరకు పాపముగా మారను. పాపమెరుగని యేసు పాపముగా మారను. ఎందుకు? మనల్ని నీతిమంతుడుగా చేయడానికి, రైచియస్గా చేయడానికి. సో రేపు పొద్దున దేవుడి ముందు నిలబడాలంటే మనలో పాపం ఉంటే దేవుడి ముందు నిలబడగలుగుతామా? ఒక చిన్న పాపం మనం నిలబడలేము. ఎందుకంటే దేవుడి పరిశుద్ధత చాలా గొప్పది. పండు తినొద్దు అన్నాడు, పండులో ఏం లేదు, విషం లేదు, ఏం లేదు. తినొద్దు అన్నదాన్ని తింటేనే వాళ్ళు దేవుడితో సపరేట్ చేయబడ్డారు. అంత కోపం దేవుడికి పాపం అంటే. మనం దేవుడిని పాపం అనేది ఎట్లా చూస్తామంటే చాలా లైట్గా చూస్తాం, ఏం కాదులే అన్నట్టు చూస్తాం. కానీ దేవుడి స్టాండర్డ్స్లో ఆయన అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని పొగడబడే దేవుడికి అది చిన్నదైనా పెద్దదైనా కూడా సిన్, దేవుని అతిక్రమం. కానీ దేవుడు దాని నుంచి కూడా మనం విడిపిస్తున్నాడు. సో రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడు డిక్లరేషన్ ఇచ్చిండు, మిమ్మల్ని క్షమించిండు. రెండోది, మీరు నీతిమంతులు అని డిక్లరేషన్ ఇచ్చిండు. సో మూడోదిగా చూద్దాం. ఈ విషయాన్ని దేవునికి చాలా ఆశపడి అడిగిన దేవుడు మంచి హెల్ప్ చేసిండు ఈ విషయంలో. మూడోది ఏంటంటే విక్టోరియస్ లైఫ్. ఇప్పుడు విక్టరీ ఉండాలా వద్దా? మనకి ప్రతి విషయంలో విక్టరీ ఉండాలి కదా. యేసు ప్రభు మన కొరకు చనిపోకపోతే మనకు విక్టరీ లేదు. సిలువలో యేసు ప్రభు ఏం చేశారు? సంపూర్తిగా పాపము యొక్క పవర్ని డిస్ట్రాయ్ చేసిన ఉంటుంది, పాపాన్ని నిరర్ధకం చేసిండు, జీరో చేసిండు అని ఉంటుంది.
సిలువలో యేసు ప్రభు సాతానును చితకగొట్టిండు అనే వాక్యం ఉంటుంది. సో యేసు ప్రభు మనకంటే ముందుగా విధేయత చూపించి విక్టరీ లైఫ్ ఎగ్జాంపుల్ చూపించాడు. యేసు ప్రభు వారు 33.5 years లైఫ్ మనకు ఎందుకు అవసరం? యేసు ప్రభు వారు ఒక్కరోజే వచ్చి సిలువలో చనిపోయి వెళ్ళిపోవచ్చు కదా, అంతే కదా. క్రాస్ ఒక్కటే ఇంపార్టెంట్ అయితే ఆయన ఒక్కరోజే చనిపోవచ్చు, ఒక్కరోజే పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కాదు, యేసు ప్రభు మనకు ఒక దారి చూపిస్తుండు. ఆ దారి ఏంది? జయ జీవితం. జయ జీవితం. దేని మీద జయము? మనలో ఉన్న సంపూర్తిగా మన హృదయంలో ఏ పాపం ఉందో, మన చుట్టూ ఉన్న ఏ లోకం ఉందో, మన ఆపోనెంట్ అయిన శత్రువైన అపవాది ఏ పన్నాగాలు వేస్తుండో దీనంతటి మీద జయ జీవితం. ఒకసారి ఫాస్ట్గా మనం రెవల్యూషన్ ఓపెన్ చేద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఇప్పుడు దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే విక్టోరియస్ లైఫ్. ఇప్పుడు ఇక్కడ ప్రకటన 2 నుంచి 2nd chapter 3rd chapterలో ఎన్ని చర్చెస్ ఉంటాయండి? 7 చర్చెస్ ఉంటాయి. సో ఫస్ట్ చర్చ్ పేరు ఎఫెసస్. ఈ ఎఫెసస్లో వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతుర్రు? దే లాస్ట్ దేర్ ఫస్ట్ లవ్. వాళ్ళు మొదటి ప్రేమను కోల్పోయారు. ఇక్కడ మనలో కూడా కొంచెం బిగినింగ్లో ప్రభుని బాగా ప్రేమిస్తుంటాం, కానీ గ్రాడ్యువల్గా వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఆ ప్రేమ మనలో తగ్గుతుంది. ప్రభువుని అంతగా ప్రేమించాం. అది నేను కూడా గ్రహించిన. కానీ దేవుడు ఏమంటుండు? నువ్వు 5th వచనం చూడండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మనం ఏ స్థితిలో నుండి పడిపోయినామో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్తున్న వర్డ్ మనకిదే. మనం ఎక్కడైతే దేని చేత ఓడింపబడ్డామో, ప్లీజ్ రిమెంబర్, ఇక్కడ కూర్చున్న మీరు దేని చేత ఓడింపబడుతురు? మనము దేని చేత ఓడింపబడుతున్నాం? మీరు ప్రార్థన బాగా చేసుకోవాలనుకుంటారు, చేసుకోలేకపోతున్నారు. మీరు వాక్యం బాగా చదువుకుంటారు, చదవలేకపోతున్నారు. మీరు యేసు ప్రభు కోసం సాక్ష్యం చెప్పాలనుకుంటారు, చెప్పలేకపోతున్నారు. ఏదో ఒక రీతిగా డిఫీట్ అయ్యబడుతున్నాం. కానీ మారు మనసు పొందండి. సో ఇక్కడ వండర్ఫుల్ వర్స్ ఏంటంటే 7th వచనంలో చూడండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపదెత్తును. దేవుడు ఇచ్చిన ఏంటంటే విక్టరియస్ లైఫ్. దేవుడు మనతో సంఘాలతో లాస్ట్గా మాట్లాడిన వర్డ్స్ ఇవే. ఈ 7 చర్చులకే లాస్ట్గా మాట్లాడిన బోధ. ఈ బోధలో మనం ఎక్కడ పడిపోతున్నాం? దేవుడు ఏం చెప్తుండు? విక్టోరియస్ లైఫ్ బ్రతకాలని దేవుడు మనని హెచ్చరిస్తుండు. సో ఇప్పుడు చూడండి, జయించు వానికి దేవుని పరదేశులో జీవవృక్ష ఫలములో భుజింపనెత్తును. సో ఇక్కడ జయింపు గల జీవితం ఏంటంటే, మనము ఓడింపబడుతున్న ప్రతి వాటిలో మనము కింద పడ్డా 10 సార్లు పడ్డా మనం దాని మీద విక్టరీ పొందాల్సిందే దేవుడి సహాయం చేత. లేకపోతే అది మన మీద విక్టరీ పొందుతుంది, పాపమే కావచ్చు. సో మన అదే అధ్యాయంలో చూడండి, 2nd చర్చ్ ఏముంది? స్ముర్ణ. మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. స్ముర్ణలో 11th వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. విక్టోరియస్ లైఫ్ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, పాపం గనక మన మీద విక్టరీ చేస్తే, పాపము గనక మన మీద విక్టరీ చేస్తే మనకేమవుతుంది? మరణం. ఇప్పుడు ఏమంటుండు? జయించువాడు ఏమవుతాడు? హెల్ నుంచి తప్పింపబడతాడు. ఇప్పుడు విక్టోరియస్ లైఫ్ ఎంత ప్రాముఖ్యం? ఇప్పుడు మన లైఫ్లో చాలా ఏరియాస్ని మనం ఏం చేసినాం? విక్టరీ పొందడం బంద్ చేసినాం. మనం విక్టరీ పొందడం వదిలేసినాం, జయించడం అనేది వదిలేసినాం. ప్రభువా నాకు దీంట్లో జయం కావాలనే ప్రేయర్ లైఫ్ తగ్గిపోతుంది. కానీ దేవుడు ఏం చెప్తుండు? జయించువాడే 2వ మరణం నుండి తప్పింపబడతాడు. సో 2వసారి జయం అనే మాట విన్నాం. అదే వాక్యంలో 17th వచనం చూడండి, మధ్యలో చదువుతున్నా. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. 3rd టైం దేవుడు యూ షుడ్ ఓవర్కమ్ అంటుండు. యూ షుడ్ ఓవర్కమ్ సిన్. మనం పాపంను ఓవర్కమ్ చేయడం, మనము లోకాన్ని ఓవర్కమ్ చేయడం. తర్వాత వచనాల్లో చూడండి, 26వ వచనం చూడండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. సో ఈ చర్చెస్కి చెప్తున్న మాటలేంది? జయం జయం జయం. అదే 3rd చాప్టర్లో 5th వచనం చూడండి, జయించువాడు తెల్లని వస్త్రం ధరించుకును. మరి అదే రీతిగా 3rd చాప్టర్లో 12th వర్స్ చూడండి, జయించువాణిని దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తా. అదే చాప్టర్లో
21st వర్స్ చూడండి, జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిస్తా. ఈ 7 చర్చెస్కి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మరి చర్చ్ అట్ నర్సాపూర్కి మరి దేవుడు కూడా అట్లనే మాట్లాడతాడు కదా. వాట్ లార్డ్ వాంట్స్ టు స్పీక్స్ టు చర్చ్ అట్ నర్సాపూర్. మనలో ఏ లోపాలు ఉన్నాయి, మనం ఎక్కడ గ్రో అవ్వలేకపోతున్నాం. బట్ దేవుడు చెప్పేది ఏంటి? అల్టిమేట్ ఎండింగ్ ఏంటి? మీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీలో ఈ లోపాలు ఉన్నాయి, కానీ దేవుడు ఫైనల్గా చేస్తున్న స్టేట్మెంట్ ఏంటి? ఓవర్కమ్. వీటిని మీరు జయించండి. ఎందుకు? దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మనం వీటన్నిటిని జయించగలుగుతాం. మన పాపమునైనా మన ఫెయిల్యూర్స్నైనా జయించగలగడానికి దేవుడు సహాయం చేయాలి. 7 times దేవుడు మనతో మాట్లాడుతుండు ఓవర్కమింగ్ లైఫ్. సో అది దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. కొత్త నిబంధనలో క్రీస్తు రక్తంలో కడగబడ్డ వ్యక్తులంగా మనము పాపాన్ని జయిస్తాం. పౌలు గారు ఏమంటారు? బ్రతుకుట క్రీస్తే అని ఎందుకు ఆ స్టేట్మెంట్ వేసిండు? యేసు రక్తంలో కడగబడ్డాడు కాబట్టి. చనిపోయితే మేలు. సో ఆయన యేసు రక్తంలో కడగబడ్డాడు, ఆ పవర్ని పొందుకున్నాడు కాబట్టి జయ జీవితం ఎంతో ముఖ్యమైనది. సో 4వ వచనం చూద్దాం. ఈ 4వ పాయింట్కి వచ్చేసరికి అందరూ జాగ్రత్తగా వినండి. ఏంటంటే యేసు క్రీస్తు యొక్క లైఫ్ మనలో మేనిఫెస్ట్ అవ్వడం. ఇప్పుడు దేవుడి యొక్క చిత్తం ఏంటంటే ఫస్ట్ క్షమించిండు దేవుడు, రెండోదిగా నీతిమంతుడిగా తీర్పు తీర్చిండు దేవుడు, మూడోదిగా ఏంటంటే మనకు జయ జీవితం ఇస్తానని వాగ్దానం ఇస్తుండు, నాలుగోది ఏంటంటే మనము క్రీస్తులాగా మారాలి, మనం యేసు ప్రభువులాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఆయన 33 years ఈ లైఫ్లో ఎగ్జాంపుల్గా బతికిండు. సో ఎగ్జాంపుల్ లైఫ్ ఎందుకు? మనం కూడా క్రీస్తులాగా మార్పు చెందుటకు. సో ఒకసారి చూడండి, ఇఫ్ ఎ మ్యాన్ ట్రాన్స్ఫార్మింగ్ డైలీ, ఒక వ్యక్తి ప్రతిదినం క్రీస్తులాగా మారుతూ ఉంటే అసలు అదే దేవునికి అత్యంత మహిమ. దేవుడు అత్యంత హ్యాపీ అయ్యే విషయం మన లైఫ్లో ఏదైనా ఉందంటే, మనం ఇప్పుడు గొప్ప ప్రసంగం చేస్తే కూడా దేవుడు హ్యాపీ కాకపోవచ్చు, కానీ నేను క్రీస్తులాగా మారుతుంటే చాలా హ్యాపీ. అది దేవుడికి కావాల్సింది. నా క్యారెక్టర్ కంప్లీట్గా నశించిపోవాలి, దేవుడు ఉద్దేశించిన క్రీస్తు క్యారెక్టరే నాలో సంపూర్ణం అవ్వాలి, క్రీస్తు యొక్క జీవితం నాలో సంపూర్ణం అవ్వాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ముందు విక్టరీ పొందుకుంటుంటేనే సాధ్యమవుతుంది. మనం ఆ పాపాల చేత జయింపబడితే క్రీస్తు క్యారెక్టర్ మనకు వస్తుందా? రాదు. క్రీస్తు క్యారెక్టర్ మనం పొందుకోలేము. సో విక్టరీ పొందుతూ ఏ ఏరియాలో, ఇప్పుడు ఇక్కడ చూడండి, రెవల్యూషన్లో ఉన్న చర్చెస్కి దేవుడు చెప్తుండు, ఏం చెప్తుండు? మీలో ఈ లోపాలు ఉన్నాయి, మీలో ఈ లోపాలు ఉన్నాయి. మరి మనము కూడా దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తే మనలో దేవుడు ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయో మనకు కూడా దేవుడు చెప్తాడు, చూపిస్తే దేవుడు ఏం చేస్తాడు? చూపించి మనల్ని ఓవర్కమ్ చేయించే మార్గంలో తీసుకుపోతాడు. సో మన వాక్య ధ్యానం ఎంతో ప్రాముఖ్యం. ఇప్పుడు యేసు ప్రభు వారు అప్పుడు యోహాన్ ద్వారా మాట్లాడారు, మరి ఈరోజు దేవుడు మనతో ఎలా మాట్లాడుతుండు? దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండు. మరి మనం ఏ విషయాల్లో విక్టరీ పొందుకోవాలని తెలుసుకోవడం చాలా అవసరం. తర్వాత చూస్తే క్రీస్తు లైఫ్ మనలో మేనిఫెస్ట్ అవ్వడం. చూడండి, ఒక వచనం నేను మీకు చూపిస్తా. 1 John 4:17, 1 యోహాను 4:17. 1 యోహాను పత్రికన 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమునందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏదైనా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. చాలా ప్రైజ్ గాడ్. 17th verse మంచిగా మనం ధ్యానిద్దాం, మంచిగా మనం ఎవేక్ ఉందాం ప్లీజ్, దేవుడు సహాయం చేత. జడ్జ్మెంట్ డే రోజు మనము తల కిందికి ఉండాలా, తల పైకి ఉండాలా? తల పైకి హ్యాపీగా ఉండాలి. జడ్జ్మెంట్ డే రోజు తల కిందికి ఎందుకు ఉంటుంది? ఎందుకు కిందికి ఉంటుంది? మనం తప్పు చేస్తే, లేకపోతే దేవుడికి విధేయత చూపించకపోతే, ఇప్పుడు దేవుడు చెప్తున్న వాక్యానికి విధేయత చూపక మన జీవితం మార్పు చెందకపోతూ ఉంటే తీర్పు దినాన మన తల కిందికి ఉంటుంది. అప్పుడు మనం హ్యాపీయా? దేవుడు హ్యాపీయా? కాదు. అయితే ఆ వచనం చూడండి, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు. తీర్పు దినాన మనకేం కావాలి? కాన్ఫిడెన్స్. దేవుడు మనము ఆయన ముందు నిలబడ్డప్పుడు మనం ఎలా కాన్ఫిడెంట్గా నిలబడాలని దేవుని కోరిక. ఉత్సాహంగా, కాన్ఫిడెంట్గా. ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందంటే 17th సగంలో చూడండి, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నారు. యేసు ప్రభు ఎట్లనో మనం కూడా అట్లనే. మ్యాన్గా, జీసస్ క్రైస్ట్ మ్యాన్గా బ్రతికిన లైఫ్ ఉంది చూడండి. ఆయన ఎట్లా బ్రతికిండో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై. యేసు ప్రభు ఎలా మాట్లాడిండో మనం అలా మాట్లాడితే, యేసు ప్రభు ఎట్లా క్షమించిండో మనం అట్లా క్షమిస్తే, యేసు ప్రభు ఎట్లా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండో మనం అట్లా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే,
యేసుప్రభు ఎట్లా పాపాన్ని ద్వేషించిండో మనం కూడా అట్లా పాపాన్ని ద్వేషిస్తే తీర్పు దినమున మనము కాన్ఫిడెంట్గా నిలబడతాం, అప్రైట్గా నిలబడతాం, దేవుని ముందు హ్యాపీగా నిలబడతాం, కానీ గిల్టీగా నిలబడం. ఆయన ఎట్టివాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై. ఇది ఎంత గ్రేట్! ఇది దేవుడు కోరిక, తన క్యారెక్టర్ మనలో ఉండాలి, తనలాగా మనం మారాలి. ఈ ప్రజలు, ఈ సెట్ ఆఫ్ పీపుల్, ఈ వరల్డ్ అంతా నశించిపోయి పాపంకి జీవిస్తున్నా కూడా కొద్ది ప్రజలు యేసుక్రీస్తులాగా బ్రతుకుతున్నారు. మన లైఫే ఇంకెక్కువ వాక్యం చెప్తుంది మన ప్రకటన కంటే కూడా. నేను ఎక్కడో విన్నా 70-80% లైఫ్ ద్వారానే ప్రజలు మారుతారు, 10-20% ప్రీచింగ్ ద్వారా అవుతుంది అనేది ఒక దైవజనుడు అన్నాడు. మనం యేసులాగానే మనం బ్రతుకుతే పెద్ద ప్రసంగం చెప్పినట్టే. అంతే అన్న. యేసుప్రభు ఎట్లా జీవించుండో మనం అట్లా జీవిస్తుంటే మనము ఒక సాక్షి ఉంటాం. సో తర్వాత కూడా ఒక వచనాన్ని చూసుకుందాము. మత్తయి 3:17. మరియు అన్నా, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అనే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు తన ప్రియ కుమారుడికి ఇస్తున్న వండర్ఫుల్ సాక్ష్యం చూడండి. నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నేను ఒక 2 years బ్యాక్ ఒక వాక్యం విన్నప్పుడు ఈ స్క్రీన్ షాట్గా పెట్టుకున్నా. మన గోల్ ఏదైనా ఉందంటే అది ఇదే ఉండాలి. చరణ్ నా ప్రియ కుమారుడు, చరణ్ నందు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా, ఆనందిస్తున్నా, సంతోషిస్తున్నా. ఎందుకు అంటే చరణ్ ఏం చేస్తుండంటే తన సొంత చిత్తాన్ని ప్రతిరోజు కాదనుకుంటుండు, క్రీస్తు చిత్తానికి లోపడుతుండు. లూకా 9:23. డినయింగ్ అవర్ సెల్ఫ్ విల్ ఒబేయింగ్ గాడ్స్ విల్. డినయింగ్ అవర్ సెల్ఫ్ విల్ ఒబేయింగ్ గాడ్స్ విల్. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఈ స్టేట్మెంట్ ఇస్తాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా ఖుషి అవుతున్నా, మీ విషయంలో నేను ఆనందిస్తున్నాను. మాథ్యూ 3:17. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే మనము దేవుని సంతోషపెట్టే వారమే ఉన్నాం. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించి తన ప్రాణాన్ని సంపూర్తిగా ఇచ్చి మనం ఎంతో వెలబెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంది? మనం ప్రభువుని సంతోషపెట్టాలి. తను ఉద్దేశించిన మార్గంలో నడుస్తూ, తను సిద్ధపరిచిన మార్గంలో నడుస్తూ, పరిశుద్ధాత్మ చేత ఈ పాపాన్ని ఓవర్కమ్ చేస్తూ. ఆ ఒక్క వచనం చూసి నేను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు మనకు విక్టోరియస్ లైఫ్ కావాలంటే మనకు ఒక హెల్ప్ కావాలి, ఓవర్కమ్ కావాలంటే ఒక హెల్ప్ కావాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుడు ఎప్పుడు కూడా మనకు చేతగానిది చేయమని చెప్పాడు, చెయ్యలేనిది చేయమని చెప్పాడు కదా. 10th క్లాస్ ప్రాబ్లం 1st క్లాస్ వాడికి ఇస్తే ఎంత తప్పు, ఎంత ఇంజస్టిస్ అది. మరి దేవుడు కూడా విక్టోరియస్ లైఫ్ గురించి చెప్పి విక్టరీ ఎట్లా పొందుకోవాలో దేవుడు చెప్తాడు. దానికి ఒక వే ఉంది. అందుకే యేసు ప్రభు వారు మన కొరకు చనిపోవడం ద్వారా మనం ఏం పొందుకున్నాం? ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంది? ఆ దేవుడే ఆత్మగా మనలో నివసించడం, ఉండడం. యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయి తిరిగి లేచినప్పుడు, అది మనం నమ్మినప్పుడు, కంప్లీట్గా విశ్వసించినప్పుడు యేసు ప్రభు తన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలోనికి రావడం, దేవుడే మనలోనికి రావడం, నివసించడం. మరి దేవుడు మన లోపలికి వస్తే మన గొప్ప హెల్ప్. మనం ఏ ఏరియాలో పడిపోతున్నామో అక్కడ విజయం. ఆ విజయాన్ని దేవుడు ఇవ్వడానికే మన దేవుడు ఈ లోకానికి వచ్చిండు. 8:13 చూస్తే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, రోమా 8:13, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడు శరీర కార్యాలు ఉన్నాయి మన లైఫ్లో, చాలా శరీర కార్యాలు ఉంటాయి. ప్రైడ్ చాలా మందికి ప్రైడ్ ఉంటుంది, కనపడదు. ప్రైడ్ సాప కింద నీరు అంటారు కదా, ప్రైడ్ కనపడదు, అస్సలు కనపడదు. మనం ఆత్మీయంగా ఎదుగుతుంటే, ఒకప్పుడు అసలు నేను నా కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అనుకున్నా అసలు మనకు ప్రైడే లేదనుకున్నా. కానీ నేను పెద్దవాళ్ళకి గౌరవించకపోయేది. వాళ్ళే మనకంటే సీనియర్స్ వస్తే వాళ్ళకంటే మనమే స్పిరిచువల్ అనుకునేది. కానీ అప్పుడు ప్రైడ్ తెలియదు. కానీ ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుతుంటే, నాలో ఇంత గర్వం ఉంది ప్రభు, నన్ను క్షమించు, నేను వాడిని అట్లా దూషిస్తున్నా, నేను వీడి ఇట్లా తీర్పు తీరుస్తున్నా, వీడిని ఇట్లా జడ్జ్మెంట్ చేస్తున్నా, నన్ను క్షమించు. ప్రైడ్, ఆ ప్రైడ్ అనేది మనలో కంప్లీట్గా జీరో అవ్వాలి. శరీర క్రియలు చావవలసిన వారే ఉన్నారు.
ఆ శరీర క్రియలు కేవలం మరణాన్ని తెస్తాయి, లైఫ్ని తీసుకురావాలి. ప్రైడ్, ఇంకా కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. బ్యాక్ బైటింగ్ అంటే ఏంది? వెనక మాట్లాడతాం మనం, బ్యాక్ సైడ్. ముందు డేర్గా మాట్లాడడం, కానీ వాళ్ళ గురించి బ్యాక్గా మాట్లాడతాం. ఈ గలతీ 5లో వీటన్నిటి గురించి స్పష్టంగా ఉంటుంది. మరి వాటి మీద మన విక్టరీ వద్దా? మనకు దాని మీద కూడా విక్టరీ కావాలి. బ్యాక్ బైటింగ్. ఇంకా మనం ఆలోచిస్తే సింపుల్ విషయాలు, మనకు మత్తయి 6, 7, 5, 6, 7లో కొండ మీద ప్రసంగంలో ఉండి మోహపు చూపుల చేత మనం ఎంతమంది జయింపబడుతున్నాం? మనకు దాని మీద విక్టరీ వచ్చిందా? మనం దాన్ని లైట్ తీసుకుంటున్నామా? ప్రభు ఏమన్నాడు? మోహపు చూపులు చూస్తే నువ్వు ఆశ్చర్యమైతే నువ్వు నరకానికి, నీ కంటి నీకు అడ్డమైతే తీసి పడే, నువ్వు నరకానికి పోవడం కంటే నువ్వు గుడ్డివాడిగా పరలోకంలో పోవటం మేలు. మరి మన మోహపు చూపుల మీద మనం విక్టరీ వద్దా? దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, ఐ విల్ హెల్ప్ యూ టు ఓవర్కమ్. అది లైట్ అనుకుంటున్నాం, కానీ దట్ ఈస్ ద డేంజరస్ థింగ్. మనం యూత్గా ఉన్న మనం ఎక్కువగా శోధింపబడే ఏరియా, కానీ దేవుడు దాని మీద విక్టరీ ఇస్తాడు. విక్టోరియస్ లైఫ్. అప్పుడు మనం ఏమవుతున్నాం? క్రీస్తు క్యారెక్టర్లోనికి వస్తున్నాం. ఒక వ్యక్తిని పరిపూర్ణంగా పవిత్రంగా చూస్తున్నప్పుడు మనం ఏమవుతున్నాం? క్రీస్తులాగా మారుతున్నాం. ఆ ఏరియాలో క్రీస్తులాగా మార్పు చెందుతున్నాం. అప్పుడు దేవుడి ముందు మనం ఎలా నిలబడగలుగుతాం? కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, హ్యాపీగా నిలబడగలుగుతాం. ఈ ఏరియాస్లో మనం విక్టరీ పొందడం చాలా అవసరం. మనం ఎవరినైతే క్షమించలేమా? మీ లైఫ్లో అందరినీ క్షమించేసిరా? చిన్న గ్రడ్జ్ కూడా లేదా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో సంపూర్తిగా క్షమించడం. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ఎంత సంపూర్తిగా క్షమించండు గుర్తుపెట్టకుండా. రైచియస్ అని డిక్లరేషన్ ఇచ్చిండు. మరి మనం కూడా అంతే క్షమించాలి కదా, కంప్లీట్గా క్షమించాలి. సో ఈ ఏరియాస్లో, చిన్న ఏరియాస్లో మనం విక్టరీ ఒక్కొక్కటిగా. ఎప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టిన 2-3 డేస్ బ్యాక్ ఉంటుంది, దేవుడికి ఎక్కువగా క్లోజ్ అయితే మనలో ఉన్న పాపం అంత ఎక్కువగా కనిపిస్తుంటుంది. మీరు లైట్కి దగ్గరగా పోతే ఏమవుతుంది? చిన్న డస్ట్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్న కొంతమందికి, అంటే ప్రేమతో చెప్తున్నా, మనలో ఉన్న పాపాలను చూడలేకపోతున్నామా అంటే మీరు లైట్కి చాలా దూరం అయిపోయారు అన్నట్టు. మనలో పాపాలు చూసుకోలేకపోతున్నామా అంటే నేను ఊకే దీన్ని జడ్జ్మెంట్గా ఏదో తీర్పుకో, అంటే మనల్ని బాధపరచుకోవడం కోసం కాదు, క్రీస్తు స్వరూపంలోనికి మారుట కొరకు. మనం లైట్కి దూరం అయిపోతే ఏమవుతుంది? మనలో ఉన్న పాపాలు కనిపించవు. అప్పుడు పైకి మంచిగా ఉంటాం, లోపల పవర్ ఉండదు, ప్రేయర్లో పవర్ ఉండదు, వాక్య ధ్యానం చేయబుద్ధి కాదు, ఆత్మీయంగా ఎదగబుద్ధి కాదు. సో కాబట్టి లైట్కి దగ్గర అవుదాం. దేవుడు వద్దంటుండా, నా దగ్గరికి రావద్దంటుండా, కమ్ టు మీ. ఈ గిల్ట్, ఈ అపరాధ భావము కొన్నిసార్లు ప్రభు దగ్గరికి రానియదు, కానీ దేవుడు దాన్ని సంపూర్తి కొట్టివేసాడు. యు కెన్ ఆల్వేస్ కమ్ టు క్రైస్ట్. ఆయన సిలువను చూసినప్పుడు మనకు ఆ హోప్ అదే. ఎంత పాపికైనా, ఎంత పడిపోయిన వారికైనా దేవుడి దగ్గర హోప్ ఉంది. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెల్ప్ చేస్తున్నాడు. కంక్లూడ్ చేస్తున్నాండి. సో తర్వాత చూడండి 14th వచనం చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుడు మనలో ఉండు. రూలర్షిప్ ఎవరిది ఇప్పటి నుంచి? దేవుందే కదా. ఇప్పుడు దేవుడు లోపల ఉండగా కూడా ఎవరు రూల్ చేద్దాం అనుకుంటారు? చాలాసార్లు మనమే. ఇప్పుడు అరుణ్ అన్నాడు కదా, 2 ఆప్షన్స్. దేవుడికి రూల్ ఇస్తావా, నువ్వు రూల్ చేస్తావా? మనకు ఇది కాన్స్టెంట్ ఫైట్. ఇది మన ప్రతిదినం ఉండే ఫైట్. మనమే పరిపాలించుకుంటున్నాం మన తలంపులతో. కానీ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వారు దేవుని సన్స్, దేవుని కుమారులు. ఈ వాగ్దానాన్ని మనం తీసుకొని స్ట్రెంగ్తన్ అవుదాం. సో దేవుడు ఏమంటుండు? ఎవరైతే నా యొద్దకు వస్తారో నేను వాడిని ఏమాత్రం త్రోసివేయను. ఈ ప్రామిస్ మనకి ఇస్తున్నాడు. ఎవరైతే నా యొద్దకు వస్తారో, యోహాను 6:37 దిగకండి. యోహాను 6:37 ఏమంటుంది? నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. సో ఇప్పుడు ఇవన్నీ మన లూప్ హోల్స్ ఉండొచ్చు, కానీ మన ప్రభు దగ్గరకు వస్తే ఆయన తోసివేసేవాడు కాడు. కానీ దేవుడు ఇవ్వాలనుకున్న కోరిక ఏంటంటే, ఈ ప్లాన్ మన లైఫ్లో నెరవేరబడాలి. కోల్పోయిన మహిమ, విక్టోరియస్ లైఫ్, మహిమ, జయ జీవితం మనం కోల్పోయినాం, అది మనకి ఇవ్వాలి. సహవాసం దేవుడు మనం కోల్పోయినాం, దేవుడు అది రికవర్ చేస్తుండు. పొందలేకపోతున్నారు ఆ మహిమను దేవుడు ఇస్తుండు. తర్వాత చూస్తే క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావం కోల్పోయినాం, అది దేవుడు మళ్ళా మహిమగా, అదొక పెద్ద గ్లోరీ మనకు, అది ఒక పెద్ద గిఫ్ట్. అది అవన్నీ దేవుడు మనకి ఇస్తుండు. కాబట్టి ఫైనల్గా చూసుకున్నట్లయితే, మరి కంక్లూజన్లోనికి వస్తే, ఇప్పుడు మనం విన్న వాక్యాన్ని బట్టి భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ విశ్వాసం ద్వారా, కానీ నమ్మువారు పొందగలుగుతున్నారు. ఫెయిత్ ద్వారా పొందగలుగుతున్నారు. నమ్మువారు దేవుడు అనుగ్రహించు ప్రతి ప్రామిస్ని పొందగలుగుతున్నారు.
మనం ఏదైనా బైబిల్లో ఉన్న ఏదైనా ప్రామిస్ని మనం పొందుకోలేకపోతున్నామంటే లేదు. స్పిరిచువల్ బ్లెస్సింగ్ ప్రతి ప్రామిస్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతుంది. ప్రతి ప్రామిస్ స్పిరిచువల్గా దేవుడు అందించిన గిఫ్ట్ రిలేటెడే కానీ ఏదైనా ప్రతి దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతుంది. ఆ మహిమను యేసు ప్రభు త్యాగము ద్వారా, శిలువ మరణము ద్వారా ఆ మహిమని ఈరోజు మనము పొందుకున్నాము. మనం పొందుకున్నాము. ఇంకా ఇక్కడ పొందుకోలేక ఇంకా ఒకవేళ మేబీ దేవునికి దూరంగా ఉంటే ఈరోజు దేవుడు ఇంత గ్లోరీని మీకు ఇవ్వాలని ఆశపడుతుండు, ఇంత వండర్ఫుల్ లైఫ్ని మీకు ఇవ్వాలని ఆశపడుతుండు. తన రాజ్యంలో యుగ యుగాలు సంతోషంగా బ్రతికే లైఫ్ ఇవ్వాలని ఆశపడుతుంది. కాబట్టి దయచేసి రిపెంట్ అంటే మనము మారుమనసు పొందుతాం, మనకు తెలిసిందే. ప్రకటన గ్రంథంలో 7 చర్చెస్లో దేవుడు చెప్తాడు, 5 చర్చెస్ ఫెయిల్ అవుతుంటాయి. ఆ 5 చర్చెస్కి దేవుడు అన్నమాట రిపెంట్. ఇప్పుడు మనం విన్న వాక్యంలో మనం ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అవుతుండొచ్చు, నేను కూడా ఫెయిల్ అవుతున్నా. బట్ మనం ఏమైనా మారు మనసు పొంది జయ జీవితంలోనికి వద్దాం. సో ఆయన వాక్యం ద్వారా మనం నమ్మకం ఉంచుదాం. మరి జెర్మియా 29:13-14 మీరు చూడకండి. యెర్మియా 29:13-14 చూస్తే, ఎవరైతే నన్ను హృదయపూర్తిగా వెతుకుతారో నన్ను కనుగొంటారు. దేవుడి ఈ లైఫ్, ఈ ఆత్మీయ లైఫ్ కొరకు మనం కనిపెడదాం, మనం ప్రార్థిద్దాం. దేవుడిచ్చే ఈ బ్లెస్సింగ్, ఇది ఇన్హెరిటెన్స్ అంటే మీ ఆస్తిని వదులుకుంటారు ఎవరన్నా? అస్సలు వదులుకోరు. మరి దేవుడిచ్చే ఆస్తి విక్టోరియస్ లైఫ్, దేవుడిచ్చే ఆస్తి నిత్యరాజ్యంలో తలెత్తుకొని జీవించడం, దేవుడిచ్చే ఆస్తి. దీన్ని ఎవరు పొందుకోవద్దని నేను కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించినాక ఆమె. థ్యాంక్ యూ.